గ్రానైట్ మార్బుల్ కార్మికుల జీవితాలు దయనీయంగా మారాయని విశాఖ జిల్లా గ్రానైట్ మార్బుల్ కూలీ అధ్యక్షుడు సుబ్బారావు అన్నారు. విశాఖ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో 200కు ఏమొస్తుందని ప్రశ్నించారు. గ్రానైట్ యాజమాన్యం నిర్లక్ష్యం ధోరణి వల్ల పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే కూలీ రేట్లు పెంచాలని కోరారు. కూలీ రేట్లు 30% పెంచాలని డిమాండ్ చేశారు. మార్బుల్ గ్రానైట్ ముఠా వర్కర్స్ మేస్త్రులమండి, కళాసి మేస్త్రులమే. ఏప్రిల్ 30తోనే కళాసి కూల్ రేట్లో అగ్రిమెంట్ అయిపోయింది. మేము 1వ తేదీ 4వ నెల యజమానులకి అగ్రిమెంట్ చేయాలని, కొత్త రేట్లు పెంచాలని పేపర్లో ఇచ్చాము. అయినా చేయలేదు. మళ్ళీ 16వ తేదీని కూడా 2వ పేపర్లో మేము చేయాలని ఇచ్చాము. 35% చేయాలని అగ్రిమెంటు. అలాగా 1వ తేదీ నుంచి కొత్త రేట్ల అగ్రిమెంట్ 35% ఎవరు ఏ వానరులు చేస్తారో వాళ్ళ దగ్గర పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తర్వాత నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరెంట్ ఛార్జీలను విపరీత రేట్లతో ఇళ్ళద్దెలు కానీ కుటుంబాలు పెంచుకోలేక నానా ఇబ్బందులు కలసలు పడుతున్నారండి. యజమానులు మాత్రము రేట్లు పెంచకుండా కాలయాపన చేస్తున్నారు. తక్షణమే రేపు 1వ తేదీ నుంచి కొత్త రేట్ల అగ్రిమెంట్ చేయాలని, అందరికీ 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేయాలని, తక్షణమే చేయాలని కోరుతున్నామండి. విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. గ్రానైట్ మార్బుల్ కార్మికుల కూల్ రేట్లు పెంచాలని దాదాపు నెల రోజులు బట్టి షావుకారుల చుట్టూ తిరుగుతున్నాం. షావుకారులు పిలిచి కాలయాపన అనేది చేయడం అనేది జరుగుతుంది. మేము 75 మంది ఉన్నాము. అందుకనే 75 మంది 75 రకాలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళే షావుకారులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మెట్రోపాలిటన్ సిటీ. రోజుకి 200 ఇస్తే 200 వస్తే ఎలా బతకాలి అనేది షావుకారులు అడుగుతున్నాం. అలాగే గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాం కూడా. మెట్రోపాలిటన్ సిటీలో అద్దెలు ఎంత ఉంటాయి, రేట్లు ఎంత ఉంటాయి? కనీసం టీ తాగుదామన్నా 15 రూపాయలు, 2 ఇడ్లీ తినాలన్నా 40 రూపాయలు. కనీసం ఆయిల్ మంచి నూనె ధర పెరిగింది. ఒక డబ్బా కొనాలంటే 2750. 1 లీటర్ ప్యాకెట్ మీద 20 రూపాయలు పెరిగింది అదనంగానైనా. 1 కేజీ ప్యాకెట్ కొంటే 20 రూపాయలు అదనంగా పెరిగింది. అంటే మా కూల్ రేట్లు పెరగడానికి మేము మాట్లాడితే కనీసం కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు యజమానులు ఉన్నారు. అత్యంత దుర్మార్గంగా ఉన్నారు. ఈరోజు బియ్యం కానీ, కందిపప్పు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఒక పక్క నుండి కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఒక పక్క యూజర్ ఛార్జీలు వేసి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయడం అనేది జరుగుతుంది. అత్యంత దారుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉండి చేయడం అనేది జరుగుతుంది. యజమానులు కూడా మా కష్టం, మా బాధలు అన్నీ తెలుసు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నాం, సమస్య మీద మాట్లాడుతున్నాం. అయినా సరే ఈ రోజు కూడా కూల్ రేట్లు పెంచాలి.